మిత్రులారా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. విద్వేష పంగట్ల ప్రేమ దుకాణం దర్శనం రాన్రి అచ్చి మాకే ఓటేయండ్రి, పుట్టిన దగ్గర నుంచి సావు దాకా అన్ని ఫ్రీ ఫ్రీ అని అరచేతుల వైకుంఠం చూపించుడు కాంగ్రెస్ వాళ్ళకు మొదటి సంధి ఉన్న అలవాటే. అట్లా నమ్మే కర్ణాటకలో కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు, గద్దెనెక్కిచ్చిండ్రు. మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభువులు ఏం చేస్తారు? మమ్మల్ని గద్దెనెక్కిచ్చిన మీకు రిటర్న్ గిఫ్టులు ఇయ్యాలే కదా అని నడ్డి మీద దాన్ని వాతలు పెడతారు. అయిపోయి ఎన్నటి సందో అందరు అనుకున్నదే నిజమైంది. దేశంలోనే నెంబర్ 1 ఆర్టీసీ అన్న పేరు పోయిన కర్ణాటక ఆర్టీసీని అంగడి చేసిండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఫ్రీ బస్సు స్కీమ్ చేయంగా కర్ణాటక ఆర్టీసీ కథ బాయిల పడ్డట్టు అయిపోయిందట. కోలుకోనంత అప్పుల కూరుకుపోయిందట. ఈ గండం నుంచి గట్టెక్కాలనంటే జనాల నడ్డి ఇరగొట్టక తప్పది. టికెట్ల రేట్లు పెంచవలసిందే అని డిసైడ్ అయిందట. రేపో మాపో 1 కాదు 2 కాదు 15 నుంచి 20% రేట్లు పెంచాలని చూస్తుందట. మరి 20% అంటే 15-20 పైసలు కాదు, 10 రూపాయలున్న టికెట్ను 25 చేస్తారు, 25 టికెట్ను 40 చేస్తారు. అట్లయితే గానీ డీజిల్ మందం పైసలు వెళ్తాయని ఆర్టీసీ వాళ్ళు సర్కారుకు లెక్కలు చెప్పిండ్రట. అటు అంతకు మించి మనం ఏడికెళ్ళి తెస్తాం, కానీ ఈయనన్నట్టే రేపో మాపో పెంచబోతుర్రట. ఎట్లున్నది కథ? కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకునుడంటే గిదే కదా. మరి అసలు ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు? ఎవరికి మేలైతున్నది? నీ పుక్కిడి బస్సు ఏంగా పురాగా అధ్వాన్నం అవుతున్నామని ఓ దిక్కు మహిళలే మస్తుగా తిట్టుకుంటుర్రు. అడిగిన హామీలేమో తీర్చకుండా అడగని పుక్కిడ బస్సు ఇచ్చి జీవం తింటుర్రు. దేశంలోనే నెంబర్ 1 పేరు పోయిన కర్ణాటక ఆర్టీసీని నడిగంగల ముంచి నడ్డిరగొట్టిర్రు. ఇంకెన్ని చేసి మా నోట్లే మన్ను కొడతారని అటు కర్ణాటక జనం కూడా కాంగ్రెస్ సర్కార్ మీద కన్నెర్ర చేస్తుందట.